హలో అండి. మహాశివరాత్రి అయితే మాది ఎలా జరిగిందో మీకైతే వీడియో రూపంలో చెప్పేస్తా, చూసేయండి. మార్నింగ్ అయితే లేచేసాము, ఇంటి ముందు అయితే ముగ్గు పెట్టాము. ముగ్గు పెట్టిన క్షణాల్లోనే మా పిల్లలు అయితే ఏర్పేసేసారు. అందుకే నేను త్వరగా ముగ్గు అయితే పెట్టను. మా సైడ్ ప్రకాశం సైడ్ వచ్చేసి ఇలా గుగ్గుళ్ళు అయితే వండి పెడతారు. అంటే తొలి ధాన్యం పండిస్తారు కదా, కంది, అలసంద, మినుము, ఇలా పెసర అండ్ ఇలా అయితే కొన్ని పంటలు వచ్చిన ధాన్యాన్ని అయితే దేవుడికి అయితే ముందుగా ప్రసాదం అయితే పెడతారు. సో పొంగల్ అన్నం వండేసి గుగ్గుళ్ళు అండ్ పప్పుల పొడిలాగా విత్తనాలు అండ్ పప్పులతోటి మొక్కజొన్న విత్తనాలు వీటితోటి అయితే పిండి లాగా అయితే ప్రిపేర్ చేస్తారు ఫ్రెండ్స్. ఇవన్నీ తయారు చేసేసరికి అయితే తెల్లవారేసింది. అంటే సూర్యోదయం ముందే చేసేయాలి. సో ఇంక ఈ రోజు అయితే మేము ఇలా కొన్ని ఐటమ్స్ అయితే చేసేసి మహాశివరాత్రి రోజు అయితే పెడతారు. నైట్ అండ్ ఫాస్టింగ్, ఆ రోజు అయితే ఫాస్టింగ్ అయితే ఉండి నైట్ అంతా జాగారం చేసి తర్వాత రోజు అయితే భోజనం చేస్తారు. మీలో ఎంతమంది జాగారం చేశారు అండ్ ఫాస్టింగ్ ఉన్నారో కామెంట్ చేయడం చెప్పేసేయండి కామెంట్ రూపంలో. అండ్ మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలా అయితే అన్ని ప్రిపేర్ చేసిన తర్వాత అయితే దేవుడికి అయితే సమర్పించాలి. సో ఫైనల్ గా అయితే నా వీడియో ఇంతవరకే అండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదములు. మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా పూజ చేసి ఉంటారనుకున్నాను. ఇంట్లో అయితే శివలింగం లేదు, సో ఐస్ క్యూబ్స్ ద్వారా అయితే శివలింగాన్ని అయితే తయారు చేశాను ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి.